ఈ రేసింగ్ సూపర్ అగ్రెసివ్ 2025 యమహా R15M మోడల్ని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసినటువంటి ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా మోటార్ షోరూమ్కి స్పెషల్లీ థాంక్స్. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో సర్వీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తోటి అవైలబుల్ ఉంది. సో మీరు బైక్ని బట్టి అయితే తీసుకోవచ్చు. దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు ఆల్ న్యూ యమహా R15Mకి సంబంధించినటువంటి న్యూ మోడల్ ఇది 2025 వేరియంట్. సో ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ చేస్తాను. రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఈ వెహికల్ మీరు కొనాలని చూస్తుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రైడ్ రివ్యూ కూడా చూడండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ప్రైస్ ఏంటి, మైలేజ్ ఎంత, అండ్ ఎవరికుంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, అండ్ దీంట్లో ఉండేటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురాగలిగేది. సో రోడ్ సైడ్ ఉన్నాను, కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. బైక్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, రిప్లై అయితే అందిస్తాను. బైక్ రప్ప అంటుంది కదా, నాకు కూడా బండి నడిపేటప్పుడు అలానే ఉంది. రైడ్ చేస్తూ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. సో ఈ వెహికల్ మనకి 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. యమహా మోటో జీపీ మోన్స్టర్ ఎడిషన్, అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో ఉన్నటువంటి ఈ కాంబినేషన్ అన్నమాట. మూడోది వచ్చేసరికి మనకి సిల్వర్ ప్లస్ బ్లాక్ కలర్ ప్యానల్స్ కాంబినేషన్. సో 2,11,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. బైజంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మీకు హజార్ లైట్స్ విత్ ఎల్ఈడి సెటప్ తోటి మొత్తం ఉంది కాబట్టి ఫుల్ ప్యాక్డ్ ఎల్ఈడి సిస్టమ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది అనమాట. సో మాక్సిమం వచ్చేసరికి 14.2 Nm ఆఫ్ టార్క్ 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతూ ఉంటే 1000 RPM దగ్గర 18.4 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ యమహా అనేటువంటి లోగో మీరు చూడొచ్చు. సో మనకి సిల్వర్ కలర్ ప్యానల్ మీద ఇది చూడటానికి చాలా బాగుంది. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. రైడ్ చేస్తూ మాట్లాడతాను ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఇది ఫుల్ TFT కలర్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, టాకోమీటర్ కనిపిస్తూ ఉంది, క్లాక్ కనిపిస్తూ ఉంది, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, స్పీడోమీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్ కావచ్చు, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకి యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీరు పొందొచ్చు. ఇంక ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మ్యూజిక్, నావిగేషన్, నోటిఫికేషన్, వెదర్, అలాగే దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని యొక్క ఎనేబుల్ సింబల్ మీరు చూసుకోవచ్చు. అలాగే VVA టెక్నాలజీ అని కనిపిస్తుంది, వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్. సో ఇది మీకు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. సో మంచి కలర్ కన్సోల్ తోటి చూడటానికి అయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి కన్సోల్ మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది ఈ వెహికల్లో. ఇక 2024లో స్విచ్ కేస్ వచ్చేసరికి మనకి వేరుగా ఉండేది, ఇక్కడ మనకి 4 బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సింప్లిఫై చేశారు. ఈ స్విచ్ కేస్ చాలా బాగుంది. 2025 ఒక చేంజ్ అనమాట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇన్బుల్ట్ మనకి ఏదైతే పవర్ బటన్ అయితే ఉందో అదే ఇంజిన్ క్విల్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫ్ బటన్ కూడా. RPMని ఇండికేట్ చేసే విధంగా ఇక్కడ పైన మనకు కనిపిస్తున్న లైట్స్ అయితే చాలా స్పోర్టియర్గా అయితే ఉన్నాయి. 7000 RPM క్రాస్ అయిన తర్వాత మీరు ఈ లైట్స్ వెలగటాన్ని అయితే గమనిస్తారనమాట. సో రైడర్కి ఇంకా చాలా స్పోర్టియర్ 3 తెప్పిస్తూ ఉన్నాయి అనమాట ఇవన్నీ కలిపి. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ గమనించినట్లయితే ఒక బ్యూటిఫుల్ వైజర్ తోటి, కార్బన్ ఫైబర్ ఫీల్ వచ్చే టెక్స్చర్ తోటి చూడటానికి చాలా బాగుంది. అలాగే యమహా లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ బైజంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. పైలట్ ల్యాంప్స్ లాగా చూడటానికి చాలా బాగుంది. సో ఫ్రంట్లో వచ్చేసరికి 37 మిల్లీమీటర్ల UHD గోల్డెన్ కలర్ KYB సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. స్టెబిలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. అలాగే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 100/80 17 ఇంచ్ వీల్ అయితే ఉంది. 282 మిల్లీమీటర్ల డిస్క్ ప్యాడ్స్ అయితే మీరు గమనించవచ్చు. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ లివర్ని మీరు మొత్తం పట్టుకున్నా కానీ బ్రేక్ అయితే మీకు ఎక్కడ కూడా స్కిడ్ అవ్వదు. సో రైడ్ చేసేటప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సైడ్ ప్యానల్స్ చూస్తుంటే చాలా కిర్రాక్గా ఉందన్నమాట వెహికల్ అయితే మాత్రం. దీని యొక్క లుక్కే ఇదన్నమాట. ట్రాక్ మీద నడిపించుకునే ఒక స్పోర్టియర్ వెహికల్ లాగా అనిపిస్తుంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు 140/70 17 ఇంచ్ టైర్ అయితే చూడొచ్చు. 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, బ్లూ కలర్ అలై వీల్స్, బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనమాట. ఫ్రంట్ మామూలు టైర్, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అలాగే మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంచిగా అయితే మాత్రం ఒక స్పోర్టియర్ డిజైన్ ఎలా రెడీ చేయాలో అలానే రెడీ చేసింది అనమాట యమహా కంపెనీ దీన్ని.
ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 815 మిల్లీమీటర్ల సీట్ హైట్ అనమాట. 5.6 అలా ఉండే వాళ్ళకి బండి బాగా సూట్ అవుతుంది. నేను వచ్చేసరికి ఒక 5.10 ఉంటాను. నేను కూర్చున్నప్పుడు బండి యొక్క లుక్ అనేది ఎలా ఉంటుంది. ఇది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ తోటి అయితే వస్తుంది. హ్యాండిల్ బార్ అయితే చాలా డౌన్వర్డ్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు కంప్లీట్గా మన బాడీ మొత్తం పోయి హ్యాండిల్ బార్ మీద అయితే లీన్ అవుతుంది అనమాట. అలాగే డౌన్వర్డ్లో ఉంటుంది కాబట్టి బాడీ వెయిట్ ఖచ్చితంగా రిస్ట్ మీద పడుతుంది. సో లాంగ్ రన్స్ ఎక్కువ కొడతాను అనుకుంటే కొంచెం రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సిటీలో నడిపించుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్ అనమాట. సో అలాగే లాంగ్ రైడ్స్ తక్కువ డిస్టెన్స్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ చాయిస్ అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీరు చూడొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట. దీని మీద యమహా బ్యాడ్జింగ్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగా ఇచ్చారు. అలాగే ఇది మనకి E20 క్యాపబుల్ ఇంజిన్ అన్నమాట. అలాగే ఇక్కడ R15 అన్నటువంటి 3D లోగో చూడొచ్చు, చాలా ప్రీమియంగా అయితే ఉంది. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట. సో ఖచ్చితంగా మీకు లిమిటెడ్ ట్యాంక్ కాబట్టి సిటీలో నడుపుకునే వాళ్ళకి ఇది యాప్ట్గా సూట్ అవుతుంది. అలాగే ఇది స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉంటారు. VVA అంటే వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్. దీని గురించి నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సో స్ప్లిట్ సీట్ మీద R15 లోగో అయితే మీరు చూడొచ్చు. అలాగే సైలెన్సర్ మీద చాలా మంచిగా అయితే మాత్రం ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే జరిగింది. ఇది మనకి ఒకలాంటి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట, చాలా ప్రీమియంగా ఉంది. అలాగే మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మంచి స్టెబిలిటీ ఫీల్ అవుతారు మీరు కనుక 100 స్పీడ్ దాటిన తర్వాత. సో చాలా షార్ప్గా అండ్ ఎదురొచ్చేటువంటి ఎయిర్ని కట్ చేసుకుని వెళ్ళే యారోలాగా దీని డిజైన్ అయితే జరిగింది. మోస్ట్ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ వెహికల్ అన్నమాట. యమహా నుంచి సన్షైన్కి ఇంకా అదిరిపోయింది ఈ సిల్వర్ కలర్ ప్యానెల్స్ తోటి వెహికల్. ఇప్పుడు నేను మంచి RPMలో వెహికల్ని రైడ్ చేస్తాను. ఇంజన్ పవర్ అయితే అర్థమవుతుంది ప్రతి థ్రోటల్లో. కాసేపు రైడ్ చేస్తాను, ఏమీ ఆలోచించకుండా రైడ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఆఫ్టర్ రైడ్. రేడియల్ టైర్ కాంబినేషను, బ్రేకింగ్ అదిరిపోయింది. డ్యూయల్ ఛానల్ ABS అవడం వల్ల బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ కొడుతుంటే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. గాయస్ పేరుకే ఇది 155cc, అంత సీన్ లేదు. వీళ్ళు తప్పుగా మెన్షన్ చేశారు ఇంజన్ కౌంట్. ఇది ఏ 200cc లేదంటే 250cc పెట్టుకొని తప్పులేదు అనిపిస్తుంది అనమాట. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ థ్రోటల్ రెస్పాన్స్, ఇంజన్ నోట్ అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. బండి నడిపిస్తుంటే ఇంకా నడిపించాలని అనిపిస్తుంది. కాకపోతే సిటీలో బాగుంటుంది. కాస్త నా బాడీ వెయిట్ వచ్చి రిస్ట్ మీద పడ్డప్పుడు నాకు కొంచెం ఆ మణికట్టు దగ్గర అనిపిస్తుంది. కానీ అలవాటు అయితే మేబీ ఉండదేమో. ఎనీవేస్ బండి ఇంజన్ అయితే చాలా బాగుంది. ఆ VVA టెక్నాలజీ ఎవ్రీ గేర్లో ఆ రెస్పాన్స్, ఆ పికప్ అయితే మాత్రం ఇరగదీస్తుంది అనమాట. సో ఇది పేటెంట్ రైట్ టెక్నాలజీ యమహాకి, వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్, సూపర్, రియల్లీ సూపర్. క్విక్ షిఫ్ట్ ఉంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే మనకి స్లిప్పర్ క్లచ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ ఇచ్చేశారు. బ్యూటిఫుల్ మిషన్ అనమాట సీరియస్లీ. సీట్ అయితే మాత్రం కొంచెం హార్డ్ ఫీలింగ్ అయితే ఉంది కూర్చున్నప్పుడు. అండ్ మనం కొంచెం బెండ్ అయ్యి కాస్త బెండ్ అయ్యి కనుక నడిపితే హైవే మీద ట్రాక్స్ మీద ఆ విండ్ అనేది మనకు తగలదు. వింగ్ స్క్రీన్ అంత హైట్లో ఉంది, పక్కకి వెళ్ళిపోతుంది అనమాట ఏరోడైనమిక్ షేప్ వల్ల. మనం చాలా స్పీడ్ అందుకోవచ్చు ఈజీగానే. అండ్ గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ ఉంది. నాకైతే
అండ్ హ్యాండిల్ బార్ కూడా ఇది డౌన్వర్డ్ హ్యాండిల్ బార్ లీన్ అవుతున్నాం కాబట్టి కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది. ఎనీవేస్ బాగుంది. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అండ్ ఒక 40 kmpl మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి మీరు ఈజీగా. సో అది మీ రైడింగ్ని బట్టి 45కి వెళ్ళాలా 50కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,58,000 రూపీస్ దాకా ఉండొచ్చు. సో దీన్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి. సో బ్రేకింగ్ చాలా బాగుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా నేను పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొట్టినప్పుడే ఇక అన్ఈవెన్ రోడ్లోకి అయితే నేను వెళ్ళలేదు కదా. సస్పెన్షన్ అయితే మాత్రం ఇలా నడిపించుకోవడానికి అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని ఎవరైతే సిటీలో ఎక్కువ నడిపించుకోవాలి, స్పోర్టియర్ వెహికల్ని ట్రాక్ మీద నడిపించుకున్న ఒక మంచి స్పోర్ట్స్ మోడల్ని కొనాలనుకున్నట్లయితే యమహా కంపెనీ నుంచి ఈ మోన్స్టర్ ఎడిషన్ అయితే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయొచ్చు అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ బై బై.